హలో అండి, వెల్కమ్ టు ద సీజన్ గార్డెన్ ఛానల్. మరి ఈరోజు మన సబ్స్క్రైబర్లో ఒకరు మనకు టమాటా చారు అడిగారండి. మరి అది ఇప్పుడు చేసుకుందామండి. మరి దానికి కావలసిన వస్తువులు 5 టమాటాలు, చింతపండు, చిన్నగా చింతపండు అండి, ఉల్లిగడ్డ, మిరపకాయలు, వెల్లుల్లి, కారం, పసుపు, తాలింపు కొరకు ధనియాలు, ఎల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు, మినపప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఉప్పు అండి. 5 టమాటాలు తీసుకున్నాను. వాటిని ఇలా చేయితో టమాటాలను స్మాష్ చేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టిన నిమ్మకాయ అంత చింతపండును వేసుకొని స్మాష్ చేయాలి. ఇప్పుడు ఆ పిప్పినంతా తీసివేయాలి. తీసివేసి ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఫుల్ పసుపు, 1 స్పూన్ ఫుల్ కారము, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఈ రసంను పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్ ఫుల్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 6 వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేయాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు రసంలో కూడా వేస్తున్నానండి. అట్లా వేస్తే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుందండి. పోపు వేగేలోపు మనం మిక్సీలో పొడి తయారు చేసుకుందామండి. 1 టీ స్పూన్ ఫుల్ ధనియాలు, 1 టీ స్పూన్ ఫుల్ జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. కరివేపాకు వేసుకొని పొడి తయారు చేసుకుందాం. పోపు వేగిందండి. ఇప్పుడు తయారు చేసుకున్న రసాన్ని మనం అందులో వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మరిగిస్తామండి. 2 నిమిషాలు మరిగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని తయారు చేసుకున్న పొడిని రసంలో కలిపేసుకుందాం. అంతేనండి, 5 నిమిషాల టమాటా చారు రెడీ అండి.